స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను దివి, సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలే సియోను మార్గములో పలు శోధనలే జయించుటకు విశ్వాసముని చితివి, సదాను జయించుటకు విశ్వాసముని చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను సిలువను మోసుకొని సువార్తను యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం యేసునాథుని తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం యేసునాథుని తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. నిన్ను చేర నిమ్మయ నాకున్న చిన్న కోరిక, అబద్ధములు నా నోట ఎన్నడు రానీయకుము. వ్యర్థమైన వాటిని నాకు దూరపరచుము. అబద్ధములు నా నోట ఎన్నడు రానీయకుము. వ్యర్థమైన వాటిని నాకు దూరపరచుము. నేత్ర ఆశ నుండి శరీర ఆశ నుండి, నేత్ర ఆశ నుండి శరీర ఆశ నుండి
జీవపు డంబము జీవపు డంబము నాకు దూరపరచుము నాకున్న చిన్న కోరిక యేసయ్యా నిన్నే అడుగనా నా యాత్ర ముగియు క్షణాన నిన్ను చేరనిమ్మయ నా యాత్ర ముగియు క్షణాన నిన్ను చేరనిమ్మయ పాపినయ్య నేను నన్ను క్షమించుము నా పాపము పోవునాట్లు హిస్సోపుతో కడుగుము పాపినయ్య నేను నన్ను క్షమించుము నా పాపము పోవునాట్లు హిస్సోపుతో కడుగుము హిమము కంటే తెల్లగా నన్ను నీవు కడుగుము హిమము కంటే తెల్లగా నన్ను నీవు కడుగుము కరుణా మయుడా కరుణామయుడా కలుషమెల్ల బాపుము నాకున్న చిన్న కోరిక యేసయ్యా నిన్నే అడుగనా నా యాత్ర ముగియు క్షణాన నిన్ను చేరనిమ్మయ నా యాత్ర ముగియు క్షణాన నిన్ను చేరనిమ్మయ నాకున్న చిన్న కోరిక అబద్ధములు నా నోట ఎన్నడు రానీయకుము వ్యర్థమైన వాటిని నాకు దూరపరచుము అబద్ధములు నా నోట ఎన్నడు రానీయకుము వ్యర్థమైన వాటిని నాకు దూరపరచుము నేత్ర ఆశ నుండి శరీర ఆశ నుండి నేత్ర ఆశ నుండి శరీర ఆశ నుండి జీవపు డంబము జీవపు డంబము నాకు దూరపరచుము నాకున్న చిన్న కోరిక నాకున్న చిన్న కోరిక హల్లెలూయా.
యేసయ్యా నిన్నే సేవింతునయ్యా. అందరూ చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం.
శాంతి కోల్పోతిని లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిర మనసునే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకున్న పాత్రయనుచు జరిగేటి నన్ను పట్టితివి జ్ఞానము నాలో ఉన్నప్పుడే పాదం పట్టితివి పాదములు పట్టితివి మరి ఓ కుమ్మరి జగదు పట్టిదారి చీకటమన్నైన నా వంట చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా మరి జగదు పట్టిదారి చీకటమన్నైన నా వంట చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా హల్లెలూయా అందరూ కూడా రెండు చేతుల పైకి ఎత్తి చెప్పుదామా హల్లెలూయా హల్లెలూయా ఈ తెగులు నీ గుడారము సమీపించరయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా ఈ తెగులు నీ గుడారము సమీపించరయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా లా 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 గుడారము సమీపించరయ్యా అపాయమేమియు రానే రాదు రానే రాదమ్మా హల్లెలూయా అందరూ చప్పట్లు కొట్టు. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోరి హల్లెలూయా ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గోరి ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి ఏ తెగులు నీ గుడారము సమీపించరయ్యా
దేవునికి స్తోత్ర చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునామం. నమ్మదగిన దేవుడా నెమ్మదినిచ్చే
అందరూ ఒక వయసు వారు కూర్చుందాం. కిందకెళ్ళి పాస్టర్ గాయకులు, అంతర్జాతీయ గాయకులు యేసుదాసయ్య గారు వచ్చి మంచి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. యేసుదాసయ్య గారు. చేదము నిన్నే మా దేవా, బ్రతుకు కాలమంతా భజించెదము నిన్నే మా దేవా, బ్రతుకు కాలమంతా. భజించెదము నిన్నే మా దేవా, బ్రతుకు కాలమంతా. నిజముగా నీవే విజయుండవనుచు, నిజముగా నీవే విజయుండవనుచు, సదయుండ స్తుతియందుము, నిన్ను సతతంబు స్మరియందుము. సదయుండ స్తుతియందుము, నిన్ను సతతంబు స్మరియందుము. భజించెదము నిన్నే మా దేవా, బ్రతుకు కాలమంతా. భజించెదము నిన్నే మా దేవా, బ్రతుకు కాలమంతా. మహిమను కోల్పోయిన మనుజులకై ప్రాణము దానము చేసితివి. మహిమను కోల్పోయిన మనుజులకై ప్రాణము దానము చేసితివి. మృతులు సజీవులు కాలే పుటకై, మృతులు సజీవులు కాలే పుటకై, ప్రథమ ఫలముగా మృతి గెలిచితివి. విజయుండ వివరింతును, సతతంబు స్మరియంతుము. విజయుండ వివరింతుము, నిన్ను సతతంబు స్మరియంతుము. భజించెదము నిన్నే మా దేవా, బ్రతుకు కాలమంతా.
రాజనివాసము కొరకై వారసులుగా మమ్ము మలచితివి. నిశ్చల రాజనివాసము కొరకై వారసులుగా మమ్ము మలచితివి. చిరజీవముతో కలకాలమును, చిరజీవముతో కలకాలమును భజింపగమము పిలిచెదవనిన, భజింపగమము పిలిచెదవనిన. కృపగూర్చి వివరింతును, ప్రేమను గూర్చి ప్రకటింతును. కృపగూర్చి వివరింతును, ప్రేమను గూర్చి ప్రకటింతును. భజించెదము నిన్నే మా దేవా బ్రతుకు కాలమంతా. భజించెదము నిన్నే మా దేవా బ్రతుకు కాలమంతా. మంచిది, అందరూ దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మరి గాయకులానే మంచి పాట పాడి మనకు వినిపించినందుకు యేసుదాసయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మన మధ్యలో ఏలూరు నుంచి వచ్చిన సుసన్న వెస్లీ గారు సిస్టర్ మరి వచ్చి మంచి పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. తర్వాత బ్రదర్ ప్రభాకర్ గారు ఏలూరు నుంచి, ఆయన కూడా తర్వాత పాట పాడాలని మనవి చేస్తున్నాం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవునికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి జనులకి నా వందనాలు.
శ్రమ పడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నీ కొరకు శ్రమ పడుటే నాకెంతో భాగ్యము పరిశుద్ధ పేదలను ఆదరింప కృపనిమ్ము నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి నీ కొరకు ఖైదీ ఉండుటే ధన్యత సంగమును మేల్కొలిపే ఊటలు దయచేసి నీ కొరకు ఖైదీ ఉండుటే ధన్యత సంగమును మేల్కొలిపే ఊటలు దయచేసి దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా 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 నా ఎడల నీకున్న ఉద్దేశమా నా ఎడల నీకున్న ఉద్దేశమా దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా దయ్యాలు గడగడ వణుకుచు కేకలు వేసి సేవ చేయుటే నా ఎడల నీకున్న ఉద్దేశమా మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయలేదు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడై ఉన్నావు మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. వైజాగ్ నుండి పాస్టర్ ఆరిఫ్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. ఈరోజు మంచి సాక్ష్యాన్ని వాక్యాన్ని కూడా మనం వినబోతున్నాం. మరి త్వరగా అక్కడున్న వారు కూడా త్వరగా ఇక్కడికి వచ్చి కూర్చోవాలని ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. ఈ సమయంలో సేవకులను మనం ఆహ్వానిస్తుండగా అయ్యగారు మన మధ్యలో ఉండి గట్టిగా చప్పలు కొట్టి ఆరిఫ్ అయ్య గారికి ఇంకా గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం.
సమయంలో కూడా మన మధ్యలో ఏలూరు నుంచి వచ్చిన బ్రదర్ ప్రభాకర్ గారు వచ్చి పాట పాడతారు. తర్వాత ఆరాధన పాట అయిన తర్వాత మరి సమయాన్ని సేవకులకు ఇవ్వబోతున్నాం. త్వరగా బ్రదర్ ప్రభాకర్ గారు రావాలని ప్రభు పేరట మనం చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అల్లుకుపోయేది అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆర్పజాలనిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. స్తోత్రం. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది. నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. స్తోత్రం. ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించునది. నాడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది. అల్లుకుపోయేది ఆత్మజ్ఞానమిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అల్లుకుపోయేది ఆత్మజ్ఞానమిది అలు పెరుగనిది ప్రభు ప్రేమ. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. స్తోత్రం. మన ప్రతి రేపట్లో తోడైండి నిలిచినవాడు, ఆయన సిలువ నీడలో బ్రతికించేవాడు, స్వర్గ మారమను ద్వారమైనవాడు. స్తోత్రం.
వినము ప్రభుని అనంత ప్రేమను, అల్లుకుపోయేది ఆత్మజాలనిది, అలుపెరుగని ప్రభు ప్రేమ. 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 దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా మరి సమయం ఆసన్నమైంది కనుక మరి ఆరాధన పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మరి కోయస్ టీం అందరూ కూడా పైకి వచ్చినట్లయితే తర్వాత సేవకుల ప్రార్థన, తర్వాత అనంతరం సేవకులు మంచి సాక్ష్యాన్ని మన మధ్యలోకి అందిస్తారు. అక్కడున్న వారందరూ కూడా చక్కగా వచ్చి దేవుని వాక్యాన్ని, మంచి సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. ఎవరు కూడా చక్క మౌనంగా కూర్చుని దేవుని వాక్యాన్ని విందాం. ఎవరు వచ్చిన స్థలాలకి వాళ్ళు వద్దాం. అందరు చప్పలు కొడుతూ చక్కగా ఆమేన్. అందరు చప్పలు కొడదాం. ప్రభునామం మహిమ. సంతోషంగా సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే. అందరూ స్వరమేద్దాం. ప్రేమతో నా ప్రాణం అర్పించినావు. శ్రమ సంఖ్యమైన శత్రువును కరుణించువాడు, శూరుల కొలను ఎదుట నిలువని. ఆమేన్. గట్టిగా ఆత్మతో ప్రాణములు తర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణములు అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. సూర్యుడు నీ ఎదుట వీరులు కారెదడు, జగతిని జయించిన జయశీలుడా. సూర్యుడు నీ ఎదుట వీరులు కారెదడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలరా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ అందరూ కళ్ళు మూసుకుని ఆత్మలో స్తుతులతో దుర్గా
వస్తారు. అందరూ కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఈ మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు దేవుని మహిమార్థమై సభలు జరగాలి. ఆత్మల రక్షణార్థమై సభలు జరగాలి. అనేకులు దేవుని దీవెన పొందుకోవాలి. మరొకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు దేవా, మీకు వందనాలయ, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దైవ సేవకురాలు, వారి యొక్క సంఘ బిడ్డలు, అయా మేమందరము కలిసి ప్రభు ఈ 3 దినాలు మీ నామ మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై, ఈ గ్రామం పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు, ప్రతి ఒక్కరి క్షేమార్థమై జరిగిస్తున్నటువంటి కూడికలు ప్రభు, ఈ మొదటి రోజు ప్రభా ఏర్పాట్లన్నిటిని బట్టి వందనాలు. బిడ్డలు పాడి స్తుతించారు, ఆరాధించి కీర్తించి మిమ్మల్ని గణపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈనాటి వర్తమానికులు వేదిక మీద ఉన్నారు ప్రభు, ఇంకా అనేక సేవకులు, ప్రియులందరూ కూడా చేరి వచ్చారు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ రాత్రి ప్రభు వర్తమానికులు మీ పక్షం నిలబడి మాట్లాడుతున్నప్పుడు అందరితో కూడా మీరు మాట్లాడండి, హెచ్చరించండి, గద్దించండి, తప్పుదిద్దండి, క్రీస్తులో రూపాంతరపరచండి. మీ నామమునకు మహిమ కలుగునట్లుగా జరిగించుము. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి స్తోత్రించి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే మన మధ్యలో యూపీడబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ గారు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ ఇస్తారు. తర్వాత సేవకులకి సమయాన్ని ఇద్దాం. దానియలయ్య గారు వచ్చి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అద్భుతకరమైన సభలు ఏర్పాటు చేసిన దైవజనరాలు గ్రేస్ రాణి గారిని బట్టి, సంఘాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కొన్ని రోజులుగా మేము ప్రార్థన చేస్తున్నాం మంచి వాతావరణం కొరకు. మరి చక్కని వాతావరణం ఇచ్చి అద్భుత రీతిగా ఏర్పాట్లు చేసి ఇంతవరకు దేవుని నామాన్ని మహింపరుస్తూ జరిగిన కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఈ రాత్రికాల సమయంలో ఈ కూడిక ప్రారంభం నుంచి ఆఖరి రోజు వరకు కూడా దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు కనుక ఇంకా నువ్వు కూడి వచ్చిన వారు అనేక మందిని రేపు ఎల్లుండి కూడా తోడుకొని వచ్చి దేవుని దీవెనలు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెందులూరు మండలం యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున, వెల్ఫేర్ ఫెలోషిప్ తరపున ఈ కూడికలకు మేము అభినందన తెలియజేస్తూ సేవకులందరం కూడా ఈ కూడికల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రి మొదలుకొని 3 రాత్రులు కూడా ఇంకా అనేక మందిని ఈ ప్రాంగణానికి దేవుడు నడిపించును గాక. ఆమేన్ చెప్పండి. మంచి మందిరాన్ని దేవుడు మీకు దయచేయును గాక. మరి చాలా అంటే చాలా నేను దైవజనరాలను బట్టి సంతోషిస్తున్నాను. ఎందుకంటే గేసిరాణి గారిని నేను తలుచుకున్నప్పుడల్లా దెబోరా న్యాయాధిపతుల్లో ఒక స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దెబోరా ప్రవక్తినిగాను, న్యాయాధిపతిగాను దేవుడు ఏర్పాటు చేసుకొని సిసెరా లాంటి బలమైన శత్రువును ఓడించడానికి దేవుడు ఆమెకు ప్రవచనాన్ని ఇచ్చాడు. కనుక దేవుని ప్రణాళికలో లేకుండా ఏది జరగదు. కాబట్టి దైవజనరాల్ని దేవుడు ఇంకనూ బలపరిచి 7 ఆత్మతో నింపి ఈ ప్రాంతానికి, పరిసర ప్రాంతాలకి ఆమెను బలమైన సాధనంగా, పాత్రగా దేవుడు వాడుకొనును గాక. గడి చెప్పని ఆమేన్. అదే రీతిగా ఆమె విషయంలో మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆమెకు మంచి అభిషేకం కలిగిన సేవకుని సాటి అయిన సహాయంగా దేవుడు దయచేయను గాక. అది చెప్పండి ఆమేన్. అదే రీతిగా ఒక మంచి మందిరాన్ని దేవుడు మీ కొరకు నిర్మించును గాక. వేవేల మందికి నీవు తల్లి అవుదువుగా. కానీ లాబాను రెబ్కాను దీవించినట్లుగా
వేవేల ఆత్మీయ బిడ్డలకు మరి గ్రేస్ రాణి గారిని ఆత్మీయ తల్లిగా దేవుడు అభిషేకించి వాడుకొనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ మీకు వందనాలు. అయా మీ కుమార్తెను తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నాయన మీరు ఏర్పాటు చేసుకొని అయా మీ సాధనంగా నిలబెట్టి మీరు వాడుకుంటున్నందుకే వందనాలు. అయా వారి తండ్రి గారు జరిగించిన గొప్ప పరిచర్యను బట్టి మీకు వందనాలు. ఆ తండ్రి మీద అభిషేకము కుమార్తెకి అయా మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయా అదే రీతిగా గ్రేస్ రాణి గారు తల్లి గారు చేసిన ప్రార్థనను ఫలితంగా అయా మీ కుమార్తెకి ఇచ్చిన మంచి ధైర్యాన్ని బట్టి అయా ఈ రీతిగా నేను జరిగిస్తున్న సేవను బట్టి మీకు వందనాలు. వేలు లక్ష రూపాయలు వెచ్చించిన ఈ ప్రయాస ఈ 3 రోజుల సభలో కూడా మంచి వాతావరణంలో అయా మీరు జరిగించండి. ఆర్థికంగా మీరే సమకూర్చండి. అయా ఈ ప్రాంతంలో మంచి మందిరాన్ని మీరు నిర్మించండి. ఆమె విషయంలో ఘనమైన మీ ప్రణాళిక బయలుపరచండి. వేవేల ఆత్మలు రక్షించినట్లుగా అయా బిడ్డను మీరు బలపరిచి వాడుకొనమని ఈ రాత్రి మీ సేవకులు ఏర్పాట్లో వచ్చిన సేవకును బలపరిచి బహుబలంగా ఈ రాత్రి మా మధ్యలో నిలబెట్టి వాడుకొనమని ఈ 3 రోజులు కూడికల్లో ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ నష్టం లేకుండా ఆర్థికంగాను ఆత్మీయంగాను అన్ని విషయాలు మీ కృప తోడుగొంచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అయ్యగారి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మనం ఆహ్వానించిన రీతిగా మన దెందులూరు అనే గ్రామంలో సేవ చేస్తున్న మన్నా చర్చ్ సంఘ స్థాపకులు బెంజమిన్ అయ్య గారు కూడా వచ్చి మరి వాక్యం కొరకు అలాగే మరి సేవకులు బహుబలంగా వాక్యం ద్వారా సాక్ష్యం ద్వారా మనతో మాట్లాడలాగున అయ్యగారు ప్రార్థన చేస్తారు. బెంజమిన్ అయ్య గారు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఓ మంచి పని చేద్దామా? ఆ వెనకమాల కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అలాగ మీరు ముందుకు వచ్చేయండి. కుర్చీల్లో కూర్చున్నటువంటి వాళ్ళు మీరు అక్కడ కొంతమంది ఉంటే పాస్టర్ గారికి వాక్యం చెప్పేటప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలంటే, చూసినప్పుడు బాగుండాలంటే మీరు ఏం చేయాలంటే క్రమం పాటించాలి. కొంచెం లేచి త్వరగా మీ ముందు ఖాళీ కుర్చీలు ఉన్నాయి కదా, ఆ ఖాళీ కుర్చీల్లోకి వచ్చేయండి తొందరగా. కుర్చీలు కూడా కొంచెం ముందు తెచ్చేసుకోండి. ఎందుకంటే ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, మీరు దగ్గరగా కూర్చుంటే చాలా శ్రద్ధగా వింటారు దేవుని యొక్క వాక్యాన్ని. అదే దూరంగా ఉన్నారనుకోండి, అసలే ఓ మొద్దు భోజనం చేసి వచ్చాం, నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంది, చల్లటి గాలి వేస్తుంది, ఇక ఓ తోసుకుంటూ వచ్చేస్తుంది. ఏంటది? నిద్ర. అందుకని మీరు కొంచెం ముందుకు వచ్చారనుకోండి, అదేంటి ముందుకు రమ్మంటే వెళ్ళిపోతారేంటి? రావాలి త్వరగా. వాళ్ళు చేసి వస్తారా? రైట్, రండి త్వరగా. అమ్మా, ఈ ఎదరు కూర్చున్నటువంటి వాళ్ళు కుర్చీలు పట్టుకొని కొంచెం ముందుకు రండి. నేను అదే చెప్పింది, బరకాల మీదకి వచ్చేయండి. పర్లా, ఫస్ట్ రోజు కదా, మీరు రేపటి నుంచి ఇంక వెనక్కి వేసుకుందరు కానీ, ఎందుకంటే రేపు ఎల్లుండి ఇంకా జనం బాగా వస్తారు కాబట్టి. నాయనా వెనకమాల అటు కూర్చున్నటువంటి వాళ్ళు కూడా బ్రదర్స్ రావాలి త్వరగా, కొంచెం త్వరగా ముందుకు వచ్చి విజయంలో మన మధ్యకు వచ్చారు. మరొకసారి నేను గ్రేస్ రాణిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మరి దేవసేవకులు డానియల్ గారు చెప్పినట్లుగా మరి ఒక దెబోరాలాగా నిలబడి సంఘాన్ని ప్రోత్సహించి ఈ విధంగా మీటింగ్స్ని ఏర్పాటు చేయటం అంటే ఈ సామాన్యమైనటువంటి విషయాలు కాదండి. దీని వెనకమాల ఎంతో కష్టపడాలి, ఎంతో స్ట్రగుల్ అవ్వాలి. ఎందుకంటే ఏర్పాటు చేసేటువంటి మాకు తెలుసు, ఈ పని మేము కూడా చేస్తున్నాం కాబట్టి ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో అవన్నీ ఎరిగినటువంటి వాళ్ళం కాబట్టి నాకు తెలుసు. నేను అందుకే చెప్తున్నాను. సో మరి అయినప్పటికీ కూడా, ఒక స్త్రీ అయినప్పటికీ చక్కగా మరి ఆ సహోదరి ఈ విధంగా సంఘాన్ని అంతను కూడా ప్రోత్సహించి మీటింగ్స్ ఏర్పాటు చేసి అనేక మందిని ఆహ్వానించి, మొదటి రోజే మీరు ఎంతమంది రావడం చాలా సంతోషకరం. ఇంకా రేపు ఎల్లుండి కూడా అనేక మంది వస్తారు. దేవుని సన్నిధిలో ఈ కూడికలు జయకరంగా, ఘనంగా, దేవునికి మహిమకరంగా జరగబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. రాబోతున్నటువంటి సేవకులందరూ కూడా దేవుని ఆత్మశక్తితో నిలబడి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ కూడికల్లో మనం పాల్పొందుదాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని దైవజనుల సమయం ఇద్దాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో మరి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. దూర ప్రాంతం నుంచి నీ దాసులు మా మధ్యకు తీసుకుని వచ్చారు. వారి ద్వారా నువ్వేం మాట్లాడని ఉన్నావో, వారి జీవితంలో మీరు చేసిన కార్యములు ఏంటో అయా, సాక్ష్య రూపంలో కొంత సాక్ష్యము, అలాగే నీ వర్తమానాన్ని అందించబోతుండగా మీ దాసులను మీ ఏడంతల ఆత్మశక్తితో నిలబెట్టి మీరు వాడుకొనండి అయ్యా. కూడికలు ఏర్పాటు చేసినటువంటి నీ కుమార్తెను, తనతో పాటు తన పక్షంగా నిలబడినటువంటి సంఘాన్ని నాయన స్త్రీలను, పురుషులను, యవనస్తులను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి, మరి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఎంతో కష్టపడాలి కాబట్టి, ఖర్చు పెట్టాలి కాబట్టి, బిడ్డలు కష్టపడుతున్న దానికి, ఖర్చు పెట్టిన దానికి, కొన్ని ఆత్మల రక్షణలోనికి రావడానికి, అనేక మంది బలపరచబడటానికి, ఉజ్జీవింపబడటానికి మీరే సహాయం దయచేయండి. ఈ కుమార్తెను ఇంకనూ మీరు వాడుకోండి. మీ దాసుల్ని పక్షంగా నిలబడబోతుండగా మీరే వాడుకొని మీ నామానికి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ప్రార్థనలు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. గట్టి చేద్దాం, ఆమేన్, ఆమేన్. మంచిది. బెంజమిన్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా మనం పేపర్లో ప్రకటించిన రీతిగా మరి వైజాగ్ నుండి రెవరెండ్ డాక్టర్ ఆరిఫ్ గారు మన మధ్యలో ఉండడం సంతోషకరం. ఒకసారి సేవకుల్ని ఆహ్వానిస్తుండగా అందరం కూడా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం.